హాయ్ అండి. ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నాను. దొండకాయలు కట్ చేసుకున్నాను, ప్యాన్ పెట్టాను, దాంట్లో నువ్వులు వేస్తున్నాను. పచ్చి దొండకాయ పచ్చడి అండి. ఇవన్నీ పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, మెంతులు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు చేస్తున్నాను. జీలకర్ర వేసాను, కొన్ని మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, మెంతులు తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ వేయాలి. మంచిగా దూరగా అయ్యే వరకు వేయించాలంట. ఆయిల్ వేసి పచ్చిమిర్చి స్మెల్ రాకుండా ఉండాలి, పచ్చి స్మెల్ రావాలి. ఎందుకంటే అంతా దొండకాయ పచ్చివే కాబట్టి అన్నీ మంచిగా బాగా రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా రెండు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిందండి, మిక్సీకి పడతాం. వేస్తున్నానండి, ఎల్లిపాయలు వేసాను, జీలకర్ర, నువ్వులు, మెంతులు వేసి పెట్టాను, అవన్నీ వేస్తున్నాను. ఒక తిప్పుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి తిప్పుదాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను, దాంట్లోకి సరిపడా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే మెత్తగా పేస్ట్ పడ్డాను. ఇప్పుడు అంతా మిశ్రమాన్ని ఒకసారి కలుపుదామండి. దొండకాయలు తీసుకుంటున్నాను పచ్చివి, దాంట్లోకి ఇప్పటి వరకు పట్టిన నువ్వుల పౌడర్, జీలకర్ర, మెంతుల పౌడర్ రెండు కలిపి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసాను. ఇదంతా ఒకసారి బాగా కలపాలండి. తర్వాత దాంట్లో నిమ్మకాయ కూడా వేసుకోవాలి. దీంట్లో చింతపండు వేయకూడదు, నిమ్మకాయ వేయాలి, నువ్వులు వేయాలి. ఫైనల్గా నా దొండకాయ పచ్చడి ఇలా ఉందండి. పోపు పెట్టిన తర్వాత కలిపి పెట్టాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.